మీ ఛానల్ యొక్క స్లోగన్ కూడా సమాజ హితం అంటున్నారు. ఇవాళ ఈ జరిగిన సమావేశం కూడా సమాజంలో ఉన్న 50% పైన ఉన్న మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, అన్నిటికన్నా ముఖ్యంగా దళిత సోదరులపైన జరుగుతున్న అత్యాచారాలు దేశంలో, రాష్ట్రంలో. దళితులకు అధికారాన్ని ఇస్తానంటూ 3 ఎకరాల భూమి పంచుతానంటూ మొదట ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక రాబందుల సమితి నాయకుడిగా ఎదిగి వచ్చిన రాష్ట్రాన్ని దోచుకుంటూ కనీసం ఆయన చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం పక్కన పెడితే ఉన్న భూమిని ఊడగొట్టేటట్టుగా సప్లాన్ డబ్బులను కూడా డైవర్ట్ చేస్తూ కమిషన్లతో కాలం గడుపుతూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒక ఉద్యమంగా మహిళలు దళితులపైన జరుగుతున్న మన అత్రాస్ యూపీల సంఘటన కానీ, మన రాష్ట్రంలో మహినాబాద్ నుంచి గిరిజనులపైన జరుగుతున్న అత్యాచారాలపైన కానీ, దళితుల విధ అణచివేత ధోరణి జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేయడానికి కొరకు తీసుకున్న ఈ ప్రోగ్రాం సమాజ స్థాపన కొరకై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. మీ సమాజ హితం కొరకున్న మీ ఛానల్ ద్వారా కూడా ఈ సందేశం పంపాలని కోరుతా ఉన్నాం. మొత్తం మీద చూస్తే ఒక మహిళల పైన అంటే దాదాపు ఒక స్లోగన్ ఎస్సీ ఎస్టీ మహిళల పైన జరుగుతున్నట్టుగా, మరి మహిళ అంటే అందరూ మహిళలే కదా, అందరిపైన జరుగుతున్నటువంటి విషయాలను మీరు ఎందుకు తీసుకెళ్ళకపోతున్నారు ఒక ప్రశ్న. ఇది అందరి మహిళలపైన, ఇది ఒక ఓన్లీ ఎస్సీ ఎస్టీ మహిళలని అనట్లేదు. ఏ మహిళలపైన జరిగిన అత్యాచారమే అవుతుంది. అది దళిత సోదరులపైన జరుగుతున్న అత్యాచారాలను కూడా ప్రజలకు తీసుకొచ్చి తెలియపరచడానికి చేసుకున్న ప్రోగ్రాం. మహిళలు అంటే దళితులు, ఇది ఒకరికొరకు చేసింది కాదు. మీరు అన్నట్టుగా సమాజంలో ఉన్న ప్రతి మహిళనే అవుతుంది. ఎవరిపైన అత్యాచారమైనా అత్యాచారం అవుతుంది. దానికి వ్యతిరేకంగానే బేటీ బచావ్ బేటీ పడావ్ అన్న ప్రధానమంత్రి ఇవాళ బేటీని బీజేపీసే బచావ్ అనే దానికి దిగజార్చినాడు. రాబోయే రోజులలో మరి మహిళలపైన జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉద్యమాలు చేసే అవకాశం ఉందా? ఇంకా కొనసాగిస్తూనే ఉంటుంది. ఒక్క మాటలు చెప్పాలంటే మీకు చంద్రశేఖరరావు దళిత వ్యతిరేక అనడానికి నిదర్శనం, బ్రాహ్మణుడైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కాలు మొక్కుతాడు. అదే రాష్ట్రపతి దళితుడైన రామనాథ్ కోవింద్ని కాలు మాత్రం ముట్టడు, కాండువాలు కూడా కప్పడు. దీన్ని బట్టి అర్థమవుతుంది మా దొరగారికి దళితులు అంటే ఎంత ప్రేమ అన్నది తెలిసి వస్తుంది. అయితే ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాలలో పాలిత రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటిపైన ఎందుకు మాట్లాడదు, ఎంతసేపు ఉన్న వేరే పార్టీల పైన మాట్లాడుతుంది అన్నట్టు, దీని మీద ఎలా స్పందిస్తారు? అప్పుడు వాదన కాంగ్రెస్ పార్టీ సొంత పాలిస్తున్న రాష్ట్రంలో జరిగిన దానికి రాహుల్ గాంధీ గారు వెనువెంటనే ముఖ్యమంత్రిని ఆదేశించి అక్కడ అరెస్టులు కావించి చర్యలు తీసుకోవడం జరిగింది. నిందితులని శిక్షించే ప్రక్రియ మొదలు చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్రాల్లో అలాంటి చర్యలు జరగట్లే. ప్రధానమంత్రి ఎందుకు నోరిప్పట్లేదు? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. జాతీయ స్థాయిలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది. దేశ ప్రధానమంత్రి బీజేపీ పార్టీకి కాదు కదా, యావత్ దేశానికి ప్రధానమంత్రి. అటువంటి ప్రధానమంత్రి సొంత రాష్ట్రం యూపీలో జరుగుతున్న అత్యాచారం పైన ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ప్రశ్నించాల్సింది అధికారంలో ఉన్న ప్రధానమంత్రిని ప్రశ్నించండి, ముఖ్యమంత్రిని ప్రశ్నించండి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదు. మహారాష్ట్రలో మరి మన ఒక హీరోయిన్ మీద కూడా మరి అక్కడ ఏదైతే మిత్రపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక మహిళ పైన దౌర్జన్యంగా చేసిరు, కేసు కూడా పెట్టారని వాదన వస్తుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులనే మార్చేసింది వాళ్ళు పని చేయకపోతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానీ బయట రాష్ట్రాలు కానీ ఎప్పుడు కూడా వ్యత్యాసం చూపదు. అత్యాచారమే అవుతుంది. దానికి కాంగ్రెస్ నాయకత్వాన్ని నిర్భయ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు ఏ ఉదాహరణ తీసుకొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది, నిందితులను శిక్షించాలని కూడా ఆదేశిస్తుంది. ఎలాంటి దీంట్లో ఎవరికి సందేహము సంకోచం అవసరం లేదు. అయితే డెవలప్మెంట్ విషయంలో ఏం మాట్లాడలేక, అంటే డెవలప్మెంట్ చేసినా కనుక మీ 60 సంవత్సరాల్లో పాలించినటువంటి పార్టీ ఆ విషయాలను పక్కన పెట్టి చిన్న సంఘటనలు అంటే రాష్ట్రాల్లో దేశాల్లో ఏదో ఒక మూల జరుగుతున్నాయి కూడా వీటిని లేవనెత్తడానికి ఏంది కారణమని రాజకీయ సమీకరణాలే అన్నట్టుగా చెప్పుకొస్తారు కదా. మీరు అది అట్లా ఆ కోణంలో ఆలోచించడం చాలా తప్పు. ఏదో ఒక సంఘటన అనకూడదు. మాననీయం లేకుండా మానవత్వం లేకుండా జరుగుతున్న దుర్ఘటనని సమాజం వ్యతిరేకించాలి, మాట్లాడాలి. ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్య ఉదంతం మీరు గమనిస్తే అత్యాచారం యావత్తు దేశము ప్రపంచమే స్పందించింది. ఇట్లాంటి అత్యాచారాలని మీలాంటి ఛానళ్ళు కానీ పత్రికలో కానీ మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఇది చిన్న సంఘటనలు కావు, సమాజాన్ని కలిచివేసే సంఘటనలు ఇవి. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎలాంటి చట్టాలు తీసుకొచ్చింది ప్రజలకు విదితమే. గతం కాకుండా
వర్తమానంలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో టీమ్స్ కూడా ఏర్పాటు చేశాం మహిళల కోసం అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. బస్సులలో కూడా మేము పేషీలు పెట్టాము మహిళలకు అన్నట్టు చెప్పుకొస్తుంది. మరి ఇది కాకుండా ఇంకేం పెట్టాలి? ప్రభుత్వం ఎలాంటి అల్టిమేటం ఇస్తారు? టీం ఒక్కటని చెప్పుకుంటే సరిపోదు కదా. ఇవాళ మొయినాబాద్ నుంచి అక్కడ గిరిజన బాలికలపైన అత్యాచారం జరిగినప్పుడు ఎలాంటి చర్య తీసుకుంది ప్రభుత్వం? ఎన్ని వేల కోట్లు మహిళా భద్రత కేటాయించి ఒకసారి చెప్పమనండి. 5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రిని కూడా చేయని ముఖ్యమంత్రి టీంలు చెప్పి మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఇవాళ మహిళల కొరకు తీసుకొచ్చిన జాగ్రత్తలు ఏంటి, తీసుకున్న చర్యలు ఏంటి చెప్పమని చెప్పండి. మీకు స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఎంత దిగజారు, భద్రత ఎంత దిగజారిందనేది కూడా కనబడుతూ ఉంది. కొన్ని సంఘటనలో దిశ సంఘటనలో మీరు నిందితులను కాల్చివేయడం కూడా జరిగింది. మొట్టమొదటి ప్రభుత్వమే మాదే అన్నట్టు కూడా చెప్పుకొస్తారు. ఈ సంఘటన ఎలా చూడాలి? దానికి మీరు ఒకసారి చరిత్ర వెనుకకు వెళ్ళండి. వరంగల్ ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ నా యొక్క అధికారం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి అధికారం ఉన్నప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీకు తెలుస్తుంది. మధ్యాస్ గారు కొన్ని రోజుల నుంచి కూడా మరి పార్టీకి దూరంగా ఉంటున్నారు అన్నట్టుగా మరి క్రియాశీలకంగా లేరన్న వాదన పడుతుంది. దీన్ని ఎలా చెప్తారు? నేను 6 నెలల నుంచి అక్కడ లాక్డౌన్లో అమెరికాకి వెళ్ళినప్పుడు వెంబడే లాక్డౌన్ షురువైంది. అక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. అందుకని ఇక్కడ కనబడలేదు. జిహెచ్ఎంసీ సెలక్షన్లో మీ పాత్ర ఎలా ఉంటుంది? మీ యొక్క వర్గానికి మరి టికెట్ల విషయంలో ఎలా ముందుకెళ్తారు? నేను కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెక్రటరీని. కాంగ్రెస్ పార్టీ తరఫున జిహెచ్ఎంసీ ఎక్కడ ఎన్నికలైనా పాల్గొనడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం అంటూ ఉండదు. అందరూ నా వర్గమే, అందరూ మా పార్టీ వాళ్ళే. కొందరు టికెట్ రావచ్చు, రాకపోవచ్చు. రానంత మాత్రాన వాళ్ళకి అక్కడికే రాజకీయ భవిష్యత్తు ఆగదు. ముందుకు కొనసాగిస్తాం. వాళ్ళని వేరే అకామిడేట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్.